హలో మాస్టర్, ఏమండే మేడం గారు, ఇంటికి వచ్చే టైంకి ఇంట్లో నుండి బిర్యానీ వండుతున్న వాసన వస్తుందంటే ఆ ఫీలింగ్ భలేగా ఉంటుందండి. ఇక అది అథెంటిక్ హైదరాబాదీ బిర్యానీ అంటే చెప్పాల్సిన అవసరమే లేదు. ఇవాళ నేను మీకు బిగినర్స్ కూడా చాలా ఈజీగా ఇంచుమించు అరగంటలో తయారు చేసుకునేలాగా మంచి హైదరాబాదీ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. మిస్ అవ్వకండి. అరగంటలో దమ్ బిర్యానీ ఎలా తయారైపోతుందా అనుకుంటున్నారా? ఈ బిర్యానీ బాక్స్ ఉంటే అరగంట కంటే తక్కువ సమయంలోనే చేసేయచ్చు. మొన్న ఇన్స్టామార్ట్ స్క్రోల్ చేస్తుంటే ర్యాండమ్ గా చూసానండి. దీనివల్ల బిర్యానీ చేయటం చాలా అంటే చాలా ఈజీ అయిపోయింది. బిగినర్స్ అయినా, ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తున్నా, ఇంట్లోనే ప్రిజర్వేటివ్స్ లేని మంచి ఇంగ్రీడియంట్స్ తో బిర్యానీ చేసుకుందాం అనే ప్రతి ఒక్కళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్రోడక్ట్ అండి. ఇందులో యాడెడ్ కలర్స్ గానీ, ప్రిజర్వేటివ్స్ గానీ, షుగర్స్ గానీ ఉండవు. అండ్ ఇది సర్టిఫైడ్ కూడా. అంతేకాకుండా ఇవాళ నేను చూపిస్తున్న ప్యాక్ అయితే 2 నుండి 3కి కరెక్ట్ గా సరిపోతుంది. ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే డీటెయిల్డ్ ప్రాసెస్ వచ్చేస్తుందండి. ముందుగా ఏం చేయాలంటే బాక్స్ లో ఇచ్చిన బాస్మతి రైస్ ని శుభ్రంగా కడిగి బిర్యానీ దినుసులు ఎగ్జాక్ట్ గా 1/2 కప్ వాటర్ ని వేసుకొని 20 నిమిషాలు నానబెట్టేయండి. బియ్యం నానే లోపల 350 గ్రాముల నుండి 400 గ్రాముల చికెన్ ని తీసుకోండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, 180 గ్రాములు లేదా 1 కప్పు పెరుగు, బాక్స్ లో ఇచ్చిన బిర్యానీ మసాలాను వేసుకొని చికెన్ మొత్తాన్ని మంచిగా మ్యారినేట్ చేసుకోండి. ఈ చికెన్ లోకి ఆనియన్ ఫ్లేవర్డ్ ఆయిల్ ని, అంటే ఏదో అనుకోకండి, ఆనియన్స్ వేపిన ఆయిల్, చివరిగా సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, కొత్తిమీరని, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ని పైన జల్లి మినిమం ఒక 20 నిమిషాలు నాననివ్వండి. 20 నిమిషాల తర్వాత నానిన బియ్యంలోకి ఉప్పు ప్యాకెట్ ని వేసుకొని పోసుకున్న నీళ్ళంతా ఇంకిపోయేలాగా బియ్యాన్ని ఉడికించుకోండి. హై ఫ్లేమ్ మీద మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని పెట్టుకొని పార్షియల్ గా కుక్ అయిన రైస్ ని చికెన్ మీద లేయర్ చేసుకోండి. మీరు తినేటట్టయితే గనక 1 స్పూన్ నెయ్యిని వేసుకొని వేడి పాలల్లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వుని రైస్ అంతా స్ప్రింకిల్ చేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని, 3/4 ప్యాకెట్ ఫ్రైడ్ ఆనియన్స్ ని బిర్యానీ పైన స్ప్రింకిల్ చేసుకొని చిన్న ట్యాంగినెస్ కోసం ఒక నిమ్మ చెక్కని పిండుకోండి. బాణల్ని చపాతీ పిండితో గానీ లేదా తడిగుడ్డతో గానీ అస్సలు స్టీమ్ అన్నది ఎస్కేప్ అవ్వకుండా సీల్ చేసేయండి. సీల్ చేసిన బిర్యానీ గిన్నెని పెనం పైన లో ఫ్లేమ్ మీద 30 నిమిషాలు దమ్ చేసుకోండి. ఒక 10 నిమిషాలు ఆగి మూత ఓపెన్ చేస్తే కడుపులో లైట్ గా మరియు హాయిగా ఉండే హైదరాబాదీ దమ్ బిర్యానీ తయారైపోతుందండి. ఇక ఈ బిర్యానీ బాక్స్ అయితే బెంగళూరు ఇన్స్టామార్ట్ లో అవైలబుల్ గా ఉంది. కావాల్సిన వాళ్ళు డూ చెక్ ఇట్ అవుట్.